మన చిప్పలపల్లి గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్నా. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. మన గ్రామ అభివృద్ధి కోసం ముందరికి వచ్చిన సర్పంచ్ అభ్యర్థిని ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రభుత్వ సంక్షేమాలు ప్రజలందరికీ చేరేటట్టు చేస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మాపై నమ్మకం ఉంచి మన చిప్పలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతిదీ రోజు ఇంటికి తిరిగి వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు కూడా మన ముందు ఉంచడం జరిగింది. ప్రతి సమస్యను కూడా ఖచ్చితంగా అంటే మన కొన్ని సమస్యలు కొన్ని తొందరగా అయ్యేటి ఉంటాయి, కొన్ని అట్లా విడతల వారీగా ప్రతి సమస్యను కూడా తీర్చి మన గ్రామంలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. మరియు అదేవిధంగా కొన్ని స్కూల్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. స్కూళ్ళ విషయంలో కానీ విద్యార్థులు జర తక్కువ ఉన్నారు, మన విద్యార్థులు కూడా జర ఎక్కువ స్ట్రెంత్ పెంచి మన విద్యకు మెయిన్ అంటే బాగా ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మన ఆడపడుచు దానికి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఆ ఒక్క విషయాన్ని బాగా గట్టిగా చెప్పడం జరిగింది. మన గ్రామ ప్రజలు కూడా ఆ విషయంలో ఖచ్చితంగా నువ్వు స్కూల్ కానీ ఇంకేదైనా సరే ప్రతి విషయంలో చర్యలు మంచిగా తీసుకుంటావు, నీకు అనుభవం ఉంది, నువ్వు మంచిగా పనిచేస్తావని నన్ను ఆశీర్వదించి ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఇదే ఊపుతో నేను ఖాళీగా ఉండకుండా ప్రతి నిమిషం కూడా ఖాళీగా ఉండకుండా గ్రామ ప్రజల గురించి సేవ చేస్తాను, గ్రామాభివృద్ధిలో పాల్పంచుకుంటారని కోరుకుంటున్నాను. మాకు ఎల్లవేళలా నువ్వు సర్పంచ్ ఉంటే బాగుంటుంది అని నా ఎంకు ఉన్నటువంటి నా కార్యకర్తలకు పెద్దలకు అందరికి కూడా ప్రత్యేక అమ్మలకు అక్కలకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నా విజయంలో పాల్పంచుకున్నారు కొంతమంది. అసలు నువ్వు సర్పంచ్ కావాలని రోజు వాళ్ళ కళలు కానీ అన్నారు, అది కూడా నిజం చేశారు. వాళ్ళకు కూడా నిజంగా చెప్తున్నా కానీ ఏ విధంగా అలా రుణం తీర్చుకోవాలన్నా కూడా తెలియడం లేదు. ఖచ్చితంగా గ్రామం అభివృద్ధిలో గ్రామంలో మార్పు అనేది తేవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు తేవాలి, యువతకు ఉపాధి కూడా కల్పించాలని నేను ప్రతి ఒక్కరితోని చర్చలు జరిపి ఖచ్చితంగా యువతను కూడా మంచి దారిలో నడిపించి గ్రామాభివృద్ధిలో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను.